హలో అందరికీ. ఇవాళ మనం ఆకాశాన్ని చూస్తూ చెప్పుకున్న కబుర్లు అనే కథ గురించి తెలుసుకుందాం. ఒక వేసవి రాత్రి గ్రామం అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంటి టెర్రస్పై చల్లని గాలి వీచుతోంది. ఆకాశం నక్షత్రాలతో మెరిసిపోతోంది. ఆ రాత్రి 5 మంచి స్నేహితులు అందరూ టెర్రస్ మీద ఆకాశాన్ని చూస్తూ కబుర్లు చెప్తున్నారు. అయ్యో, ఆకాశం ఎంత పెద్దగా ఉందో చూడండి అని సాయి అన్నాడు. అవునరా, మనం ఎంత చిన్నవాళ్ళమో అనిపిస్తుంది అని అనన్య నవ్వుతూ చెప్పింది. అంతలో ఒక విమానం ఆకాశంలో వెళ్ళింది. నేను ఆ విమానంలాగా అవుతాను అని రాహుల్ ఉత్సాహంగా అన్నాడు. ఎందుకురా అని స్నేహితులు అడిగారు. ఎందుకంటే నేను ఎక్కడికైనా వెళ్ళి చాలా కొత్త కొత్త విషయాలు చూస్తాను. అప్పుడు మేఘన ఆకాశాన్ని చూస్తూ చెప్పింది, నేను చంద్రుడు లాంటి దాన్ని అవుతాను. ఎందుకు అని స్నేహితులు అడగ్గా, ఎందుకంటే చీకటి ఉన్నప్పుడు కూడా అందరికీ వెలుగు ఇస్తాను. సూర్య వెంటనే అన్నాడు, అయితే నేను నక్షత్రం అవుతాను. ఎందుకురా అని స్నేహితులంతా అడగ్గా, చిన్నగా ఉన్నా మెరిసిపోతూ ఉంటాను కదా అని సమాధానం ఇచ్చాడు. అనన్య కొంచెం ఆలోచించి చెప్పింది, నేను ఆకాశం లాంటి దాన్ని అవుతాను. ఎందుకు అని స్నేహితులు అందరూ అడగ్గా, మనల్ని అందరినీ కలిసికట్టుగా ఉంచుతాను అని సమాధానం ఇచ్చింది. అందరూ ఒక్కసారి ఒకరినొకరు చూసుకొని బిగ్గరగా నవ్వుకున్నారు. ఆ రాత్రి వాళ్ళ కలలు చిన్నవే కానీ చాలా ముద్దైనవి. ఆకాశం కూడా వాళ్ళ మాటలు వింటున్నట్టుంది. చంద్రుడు నవ్వినట్టుంది. నక్షత్రాలు మెరుస్తున్నాయి. అంతలో సాయి మెల్లగా అన్నాడు, మనలో ఎవరు ఏదైనా అవ్వకపోయినా మనమంతా ఇలా స్నేహితులుగా కలిసి ఉంటే చాలు కదా. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, స్నేహం ఉంటే జీవితం ఎప్పుడూ అందంగా ఉంటుంది. కలలు వేరువేరైన మనసులు కలిసే ఉంటే అదే నిజమైన ఆనందం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్టోరీస్.